ధ్యానాన్ని వ్యక్తిగత సాధనగా మాత్రమే కాకుండా సమాజ సేవగా, గురువు సంకల్పంగా, జీవిత లక్ష్యంగా స్వీకరించిన సాధకుడు డాక్టర్ పరమేశ్వర్ గారు. లో తన అన్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఆయనకు ధ్యానం పరిచయమయ్యింది. 1993లో బ్రహ్మర్షి పత్రిజీని కలవడం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. విద్యార్థి దశ నుండి దాదాపు 7 సంవత్సరాల పాటు పత్రిజీ సాన్నిధ్యంలో గడిపి ఆయన మార్గదర్శకత్వాన్ని తన జీవన సాధనంగా స్వీకరించారు. 1994 నుంచి చంద్రశేఖర్ శర్మ గారితో కలిసి కర్నూలు జిల్లాలోని దాదాపు 100 గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు. 1999లో కొల్లాపూర్ నియోజకవర్గంలోని 104 గ్రామాల్లో ధ్యానాన్ని విస్తరించారు. 2003లో పత్రిజీ ప్రకటించిన ధ్యాన రాయలసీమ ప్రాజెక్టులో కర్నూలు జిల్లా బాధ్యతను స్వీకరించారు. అనంతరం షిర్డీ, పుణే ప్రాంతాలతో పాటు ఉత్తర భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో స్థానిక బృందాలను ఏర్పాటు చేసి ధ్యాన ప్రచారం చేశారు. తన వైద్య వృత్తి కంటే గురువు ఆదేశానికే ప్రాధాన్యమిచ్చిన ఆయన పత్రిజీ పిలుపుతో ఉద్యోగాలను, ప్రాక్టీస్ను వదిలి సేవా బాధ్యతలను స్వీకరించారు. 2013 నుంచి వేల మంది వాలంటీర్లను సమన్వయం చేస్తూ పటిష్టమైన సేవా వ్యవస్థకు రూపకల్పన చేశారు. 2016 నుంచి పిరమిడ్ సేవాదళ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2018లో జగన్నాథ గట్టును సేవాదళ్ జాతీయ శిక్షణా కేంద్రంగా ప్రకటించిన తరువాత డాక్టర్ పరమేశ్వర్ గారు అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పత్రిజీ కలలుగన్న సేవాదళ్ను దేశవ్యాప్తంగా విస్తరించడం, పిల్లలకు ధ్యానం నేర్పడం, జగన్నాథ గట్టు సంఘాలను అభివృద్ధి చేయడం ఇవే ఆయన జీవిత ధ్యేయాలు. ధ్యానం ఆయన సాధన, సేవ ఆయన జీవితం, పత్రిజీ సంకల్పమే ఆయన జీవిత లక్ష్యం. ఈ నిస్వార్థ సేవాపరుడికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.